హాయ్ హలో బ్రదర్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ముందుగా పునర్వికాస్ శ్రీ అనే ఒక చిన్న పాపకి హెల్త్ బాగోలేక 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ వేస్తే కానీ ఆ చిన్న పాప కోలుకునే పరిస్థితిలో లేదు అని నేను చూశాను బ్రదర్స్. ఎవరైనా కానీ ఆ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ ఆ చిన్నారి తల్లికి సహాయం చేయండి బ్రదర్స్. 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మనకు ఎంత ఉంటే అంత, మనకు 10 రూపాయల 100 రూపాయల అని కాదు, ప్రతి ఒక్కరూ 10 రూపాయలు 100 రూపాయలు వేసినా కూడా ఆ చిన్నారి తల్లి బతుకుతుంది బ్రదర్స్. ప్లీజ్ హెల్ప్ మీ పునర్వికాస్ శ్రీ. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో మన రామ్ చరణ్ అంగుళం నటించిన పెద్ది మూవీ గురించి. పెద్ది మూవీ పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 30వ తేదీకి పోస్ట్ పోన్ అయింది బ్రదర్స్. ఈ మూవీతో మన సిర్రి అంగుళం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడతాడని పిఆర్ టీము జాకీలేసి మరీ లేపుతోంది బ్రదర్స్. హౌరే ఎలా రికార్డులు బద్దలు కొట్టేది? అక్కడ 100 కోట్లు కూడా కొట్టలేడు మొదటి రోజు గ్రాస్తో పోలిస్తే. మొదటి రోజు 100 కోట్లు కూడా కొట్టలేని హీరో రికార్డులు బద్దలు కొడతాడంట. ఇది విన్న సినిమా పండితులు ఎక్కడి నుంచి నవ్వాలో తెలియలేదంటున్నారు పాపం సినిమా పండితులు. అంటే త్రిబుల్ మూవీలో మాదింత మీదింతే అని గొప్పలకు పోయి దిబ్బలకు పోయి మా సిర్రి అంగుళమే హీరో, మా సిర్రి అంగుళం రికార్డుల రారాజు, గోసిలో రాజు అంటూ జాకీలేసి మరీ లేపారు. ఏమైంది? త్రిబుల్ లో మేమే గొప్ప, మా వల్లే కలెక్షన్స్ వచ్చాయి అని కింద పైన కొట్టుకున్నారు పాపం పిఆర్ టీములు, చిన్న అభిమానులు, సన్నాసిగాళ్ళు అంతా. నెక్స్ట్ మూవీతో తెలిసిపోతుందిరా సన్నాసులారా ఎవరి వల్ల కలెక్షన్స్ వచ్చాయి అన్నది. మీరు ఇప్పుడు కింద పైన కొట్టుకున్నంత మాత్రాన నెక్స్ట్ మూవీతో ఏమీ చేయలేరు కదరా బాబో అని. కింద పైన కొట్టుకుంటే ఏం లాభం లేదురా అబ్బాయిలు అని లబోదిబ్బమంటున్నారు సినిమా పండితులు. ఇక మన సిర్రి అంగుళం రెండో సినిమా త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చింది ఒక కళాఖండం, అదే ఆచార్య. ఆ ఆచార్య మూవీతో ఏమి చేస్తాంరా బాబో అని రికార్డుల్ని పగలగొట్టేస్తామని మన చిరంజీవి తాత అయితే రాజమౌళిని రికార్డుని బద్దలు కొట్టేస్తాము, రాజమౌళి గారితో చేసినప్పుడు పక్కా ప్లాపిస్తారు హీరోస్, ఆ సెంటిమెంట్ని మేము కింద పైన బ్రేక్ చేస్తామన్నాడు మన చిరంజీవి తాత. తీరా చూస్తే మన ఆచార్య మూవీ ఎక్కడా కూడా కింద పైన కాదు కదా, పైన కింద కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసి ఒక్కటంటే ఒక్క చోట కూడా బ్రేక్ ఇవ్వను కాలేక డిజాస్టర్ అయిపోయిందిరా బాబో అని నెత్తి నోరు మోదుకున్నారు సినిమా పండితులు. అలాంటి ఆచార్య మూవీతో పోతే పోనీలే, ఆచార్య మూవీ మన చిరంజీవి తాతతో కలిసి వచ్చిన ఏమీ ఈకోలేక బొక్కబోర్లా పడ్డ మన అంగుళానికి ఒక ఛాన్స్ ఇచ్చారు మన సినిమా పండితులు. ఎందుకు అంటే అది మల్టీ స్టార్ అనుకుందాం, పోతే పోనీ మన సిర్రి అంగుళానికి ఇంకొక ఛాన్స్ ఇద్దామన్నారు, ఇచ్చారు పాపం. సంక్రాంతికి వచ్చాడు మన సిర్రి అంగుళం. ఏ సినిమా అనుకున్నారు? గేమ చేంజర్ అంట. ఆ గేమ్ చేంజర్తో గేమ్లో లేకుండా పోయాడు పాపం మన సిర్రి అంగుళం. దేవరా మూవీతో ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టే కలెక్షన్స్ తో వచ్చారు. దాదాపు 565 కోట్లతో దేవరా మూవీ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. త్రిబుల్ ఆర్ మూవీలో నటించిన మన సిర్రి అంగుళంతో పోలిస్తే ఆ సినిమాను బీట్ చేయాలని మన సిర్రి అంగుళం వచ్చేశాడు గేమ్ చేంజర్ అని. ఆ గేమ్ చేంజర్ మూవీ చూస్తే ఒక బాధ, చూడకంటే ఒక బాధ అని అభిమానులు, పిఆర్ టీములు కింద పైన వాళ్ళంతకు వాళ్ళే కొట్టుకున్నారంట పాపం అంటున్నారు సినిమా పండితులు. ఎలాగైనా సరే ఎన్టీఆర్ గారిని బీట్ చేయాలనే ఉద్దేశంతో దేవరా మూవీ కలెక్షన్స్ ని బీట్ చేసేయాలని అక్కడ 50 కోట్లు కూడా రాకపోయినా మొదటి రోజు 186 కోట్ల పోస్టర్ తెంపుకున్నాడు మన సిర్రి అంగుళం, అలాగే దిల్ రాజు మావయ్య. ఆ తర్వాత మనకు తెలిసిందే కదా ఏమి జరిగిందో. ఈ ఎన్టీఆర్ అని బీట్ చేయాలని ఫేక్ పోస్టర్స్ దింపేశాడు మన సిర్రి అంగుళం.
ఆ ఫేక్ పోస్టరు 50 కోట్లు రాకపోయినా 186 కోట్లు వేసేసరికి ఆల్ ఇండస్ట్రీస్ మొత్తము మన టాలీవుడ్ వైపు చూశారు. ఎందుకు? బాహుబలితో రికార్డులు బద్దలు కొట్టి ఒరిజినల్ కలెక్షన్స్ వేసుకున్న మన టాలీవుడ్ని ఒక్కటంటే ఒకే ఒక చిన్న దెబ్బతో టాలీవుడ్ని పడుకోబెట్టేశాడు మన సిర్రింగులం. బాహుబలితో ప్రపంచానికే చాటి చెప్పిన మన బాహుబలి మూవీ జక్కన్నని ఒక్క ఫేక్ పోస్టర్స్తో బాహుబలిని కూడా పేకు చేశాడు మన సిర్రింగులం. ఏమయ్యా సిర్రింగులం, నీకు ఇది సబబేనా? మేము ఎంతో కష్టపడి అంత ఒరిజినల్ కలెక్షన్స్ వేస్తే నువ్వు చెప్పా పెట్టకుండా మొదటి రోజు 50 కోట్లకు రాసొస్తే 186 కోట్ల పోస్టర్ దింపి మాకు ఎన్నక కింద కింద పెట్టేశావు కదయ్యా బాబు అని లబోదిబోమన్నాడు మన రాజమౌళి అంగుళం. ఇలాంటి సిర్రేంగులానికి పెద్ది మూవీ రికార్డులు బద్దలు కొడుతుందంట. ఈ టీం చేసే ఈ విన్యాసాలు చూస్తే పాపం అనిపిస్తుంది బ్రదర్స్. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఆచార్య బాయ, గేమ్ చేంజర్ బాయ, ఇలా చెప్పుకుంటూ పోతే మన సిర్రింగులానికి అసలు కెపాసిటీనే లేదు అంటున్నారు సినిమా పండితులు. ఎన్టీఆర్ అనేమో దేవరా మూవీతోనే 565 కోట్ల గ్రాస్ కొట్టి త్రిబుల్ ఆర్ మూవీలో నెంబర్ 1 హీరో నేనేని నిరూపించుకున్నారు మన తారకన్నయ్య. నెంబర్ 2 హీరో కూడా సరిపోలేక కలెక్షన్స్లో వెనకబడిపోయారు మన సిర్రింగులం. ఆచార్య మూవీలో దెబ్బపడింది, గేమ్ చేంజర్ మూవీ ఫుల్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు పెద్ది మూవీతో ఎరగదీస్తామంటే ఎలారా బాబు మేము నమ్మేది అంటూ కింద పైన మీరే కొట్టుకునిరా బాబు, మేము కొట్టుకుని నమ్మలేము అంటున్నారు సినిమా పండితులు. ఏప్రిల్ 30వ తేదీ గేమ్ చేంజర్లా రిపీట్ అవుతుందో ఆచార్యలా ప్రాఫిట్ అవుతుందో తెలియదంటున్నారు సినిమా పండితులు. టైప్ 2 హీరోని పట్టుకొచ్చి రికార్డులు బదులు కొడతారంటే ఎలారా బాబు మేము నమ్మేది అంటున్నారు సినిమా పండితులు. ఎన్టీఆర్ ఈస్ ద నెంబర్ 1. మన రామ్ చరణ్ అంగుళం ఎలా అనుకున్నాడో త్రిబుల్ ఆర్ మూవీలో నేను ఫస్ట్ హీరోని అంటున్నారు సినిమా పండితులు. ఏముందిలే, ఇంకా ఈ పెద్ది మూవీ అలా ఇలా అయిందంటే సాప సుట్టేసుకోవటమే. అంటే నెక్స్ట్ దేవరా మూవీతో ఎలాగో ఎన్టీఆర్ అన్నయ్య రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం, పెద్ది మూవీ సెడ్డికి వెళ్ళిపోవడం ఖాయం. ఎంత చేసినా కూడా ఈ పెద్ది మూవీకి మన రామ్ చరణ్ అంగుళం పిఆర్ టీంకి జాకీలేసి కుక్కీలేసి లేపాలని చూస్తున్నారు పాపం. అరే బాబు, మీరు ఎంత లేపినా అది లెగదరా బాబు అంటున్నారు సినిమా పండితులు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎలాగో ఏప్రిల్ 30వ తేదీ పెద్ది డిజాస్టర్ ఖాయం. ఇక ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. మీ విలువైన కామెంట్ని ఈ వీడియోలో తెలియచేయండి బ్రదర్స్. నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై ఎన్టీఆర్, జై బలయ్య, ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్.